సినిమా సినిమా ఎలా అనిపించింది? సినిమా అయితే వేరే లెవెల్. అసలు అర్థమైందా? రామ్ చరణ్ గారు మూవీలో యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. అసలు ఫ్యామిలీతో వెళ్ళొచ్చు బ్రో, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు బ్రో, రచ్చ రచ్చ చేయడానికి సిద్ధంగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అంత లెవెల్లో ఉంది ఈ సంక్రాంతికి. రియల్ సంక్రాంతి గేమ్ చేంజర్లో ఉంది. థియేటర్కి వస్తే తెలిసిద్ది అసలు వెపన్ ఏంటో, ఆయన ఏంటో, ఆయన యాక్టింగ్ ఏంటో, ఆ ఫైట్స్ ఏంటో అన్ని థియేటర్కి వస్తే తెలిసిద్ది. ఫ్లాష్ బ్యాక్ షాట్స్ ఎలా అనిపించాయి? సీన్స్ కానీ ఆ పోర్షన్స్, ఫైట్ సీన్స్ అన్ని కొత్తగా అనిపించినాయి కదా. రీసెంట్గా వచ్చిన చాలా మూవీస్లో అన్ని కామన్గా ఉంటాయి ఫైట్ సీన్స్. ఈ గేమ్ చేంజర్లో రామ్ చరణ్ గారు న్యూగా కనబడ్డారు. అండ్ న్యూ లుక్స్ అండ్ ఫైట్స్ కూడా చాలా ఇంపాసిబుల్. అంటే బేసిక్గా ఈ ఫైట్స్ చేయాలంటే అసలు ఏ హీరో చేయలేరు. ఈయన మాత్రం హెవీ, అంటే ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ మూవీలో తెలిసిద్ది. అండ్ యాక్టింగ్ చూస్తుంటే మన అపరిచితుల్లో చూస్తాం కదా, నెంబర్ ఆఫ్ పర్సన్ని, రామ్ రోమియో ఆ టైప్ ఆఫ్ పర్సన్. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్లో ఉన్నారు. పోలీస్ లుక్లో మాత్రం వేరే లెవెల్లో ఉన్నారు. అసలు పోలీస్ లుక్ అనేది బేసిక్గా ఎవరికి సూట్ అవ్వదు. ఎగ్జాక్ట్గా ఆయన లుక్స్ మాత్రం ఒక పోలీస్ కట్అవుట్ ఇలా ఉంటే బాగుండిద్ది అని రామ్ చరణ్ గారు చూస్తే అర్థమైపోద్ది. గేమ్ చేంజర్లో చూస్తున్నట్లయితే రోల్స్ మాత్రం 2 టైప్స్ ఉన్నాయి కదా. అండ్ హెలికాప్టర్ సీన్స్ ఉంటాయి చూడు, ఆ లెవెల్ మాత్రం వేరే లెవెల్ అబ్బా. హెలికాప్టర్ సీన్ కానీ, మాస్ ఎంట్రీ కానీ, ఇవన్నీ కొత్తగా కనిపినాయి. ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ చెప్పాలనుకున్నా నాకేం అర్థం కావట్లేదు బేసికల్లీ. సో వేరే లెవెల్, అసలు నో వర్డ్స్ అసలు చెప్పక్కర్లా. దీనికి నేషనల్ అవార్డ్ పక్కా, నేను చెప్తున్నా కదా, నేషనల్ అవార్డ్ పక్కా వస్తుంది దీనికి. ఇంటర్వల్ బ్యాంక్ ఎలా అనిపించింది బ్రో? ఫస్ట్ సీన్ ఆయన ఎంట్రీ సీన్కే దడ వస్తుంది. ఆ RRRలో చూసాం కదా, ఆ దడక మీద దాని అమ్మ దడ వస్తుంది. యాక్చువల్గా RRRగా వాటర్ తాగమంటారు కదా, దీంట్లో బీర్ తాగాలి బేసిక్గా. సో నిజంగా బీర్ తాగాల్సిందే. వాట్కా తాగాల్సిన వాట్కా తాగొచ్చు. ఆ లెవెల్లో ఉంటుంది బ్రో ఈయన ఎంట్రీ కానీ, రామ్ చరణ్ లుక్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ. ఆయన రన్ చేసుకుంటూ వస్తాడు బ్రో ఒక లొకేషన్లో. నిజంగా పులి వస్తుంది చూడు, అది ఎలా వాక్ చేసిద్దో. ఓవరాల్ బాడీ మొత్తం స్ప్రింగ్ యాక్షన్. ఆ టైమింగ్లో కార్నర్ ఎంట్రీలో రన్ చేస్తారు, వేరే లెవెల్. నాకైతే నిజంగా పులిలా కనబడ్డారు రామ్ చరణ్ గారు. అంటే ఆయన ఎంతో టేక్స్, మరి ఎన్ని టేక్స్ తీసుకున్నా తెలియదు కానీ నాకు మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యా. రన్నింగ్ కానీ, ఆ సీన్స్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ. సో రామ్ చరణ్ గారు వితౌట్ బియర్తో ఆఫీసర్ లుక్ మాత్రం వేరే లెవెల్. అసలు ఇన్ని టైప్స్ ఆఫ్ రామ్ చరణ్ గారు దీంట్లో కనపడతారా అని అనుకున్నా. సో ఇన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు, ఈ రేంజ్లో ఉండిద్దా మూవీ అనుకున్నా. నాకైతే వేరే లెవెల్ నచ్చేసింది మూవీ మాత్రం. హిట్ బ్రో, హిట్. అంటే రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ బ్రేక్ చేసిద్దని నా ఒపీనియన్. ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ ఎలా అనిపించాయి? క్లైమాక్స్ సీన్ వచ్చేసరికి స్టోరీ అంటే అనుకోలే ఇంత టైం ఉండిద్ది, ఇంత అంటే ఈ టైప్లో స్టోరీ ఉండిద్ది అని అనుకోలే. కొత్తగా అనిపిస్తుంది. అంటే లైక్ స్టోరీ ప్రకారం చూస్తున్నట్లయితే కొత్తగా అనిపించింది. రీసెంట్గా వచ్చిన మూవీస్ అనేది ఏదో ఫ్యామిలీ పరంగా, మాస్ పరంగా ఉండిద్ది. ఇదైతే చాలా కొత్తగా అనిపించింది. ఆఫీసర్ రోల్స్ కానీ అన్నీ కొత్తగా అనిపించింది. రామ్ చరణ్ గారు యాక్టింగ్ కూడా ఇంత రేంజ్లో ఉండిద్దా అంటే ఇప్పుడు చూసిన వేరు, ఇప్పుడు నుంచి చూసే యాక్టింగ్ వేరు. ఈ లెవెల్లో ఈ యాక్టింగ్ కూడా కొత్తగా. ఇంతమంది ఉన్న హీరోస్లో కూడా ఈ హీరో ఎంత బాగా చేస్తున్నారని బేసిక్గా మనం అనుకోలేం. సో రామ్ చరణ్ గారు అనేది చాలా అద్భుతంగా చేశారు యాక్టింగ్. దీంట్లో చిరంజీవి గారికి మించిపోయారు, ఇటుపక్క అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, వీళ్ళందరూ మించిపోయారని నా ఒపీనియన్ యాక్టింగ్ ప్రకారంలో. ఎలా అనిపించింది గేమ్ చేంజర్ మూవీ? పెద్ద ప్రమోషన్లు చేసేసారు, మూవీ చూసేసారు కదా, మీకు ఎలా అనిపించింది? ఇప్పటి వరకు చూసుకుంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళిద్దరే కదా ఇండస్ట్రీని వెళ్ళింది. ఇప్పుడు వస్తున్నాడు తనయుడు వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్, ఇచ్చి పడేశాడు అనమాట సినిమా. నచ్చేసిందా? అర్థం అవ్వట్లేదు నన్ను చూస్తుంటే. అసలు ఒక్కొక్క సీన్ అసలు మైండ్ పోయిందనమాట. ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న రేంజ్లోనే కనబడ్డారా అయినా రామ్ చరణ్ గారు? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న దానికంటే అంత ఎత్తులో ఉన్నాడు. దట్ ఈజ్ రామ్ చరణ్. అవునా? అంటే బేసిక్గా రామ్ చరణ్ గారు మరి రీసెంట్గా వచ్చిన మూవీస్ అనేది రికార్డ్స్ అనేది బ్రేక్ చేస్తాను అని అన్నారు, చాలా మంది అన్నారు కదా. మీ వరకు ఏం చెప్తారు? ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయి? పుష్ప కాదు కదా, దాని అమ్మ మొగుడు గేమ్ చేంజర్. బ్రేక్ చేసిద్దా? పక్కాగా రికార్డ్స్ బద్దలు కొట్టిద్ది అనమాట. టాప్ లో ఉంది కదా పుష్ప 2, దీన్ని బ్రేక్ చేసిద్ది అంటారా నిజంగా? అక్కడ ఉంది రామ్ చరణ్ సన్ ఆఫ్ చిరంజీవి, పవన్ కళ్యాణ్. కమింగ్ టు అంటే యాక్టింగ్ ప్రకారంగా చూస్తుంటే ఎలా అనిపించింది? లుక్స్ పరంగా చూస్తుంది ఎలా అనిపించింది? ప్రీవియస్ లుక్స్ చూసాం, ఇప్పుడు లుక్స్ పరంగా చూస్తే గేమ్ చేంజర్లో ఎలా అనిపించింది? లుక్స్ అసలు ఆ పోలీస్ గెటప్ ఉంది, ఆ పొలిటీషియన్ గెటప్ ఉంది, అసలు సరిగ్గా చేశాడు. ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాడనమాట. అంటే బేసిక్గా ఫైట్ సీన్స్ కానీ, లైక్ క్లైమాక్స్ సీన్స్ కానీ ఈ వరకే ఎలా అనిపించింది? ఇచ్చి పడేశాడు అంతే. బేసిక్గా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ లేట్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు తనయుడు రామ్ చరణ్ ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టేశాడు.
అంటే బేసిక్గా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేశారు అంటున్నారు. అంటే ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారా? లైక్ నేషనల్ అవార్డు కానీ ఏమైనా అవార్డ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అంటారా? సుకుమార్ సార్ అన్నారు కదా ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, నేషనల్ అవార్డు రంగస్థలం రావాల్సింది రాలేకపోయింది, ఈ మూవీకి ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? మీరు మూవీ చూశారు కదా, మీరు డెఫినెట్గా పెట్టుకోవచ్చు. పక్కా అవార్డు అయితే కొట్టేస్తాడనమాట. నేషనల్ అవార్డు పక్కా పక్కా రాసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి, నిజంగా రాసి పెట్టుకోవాలి, నిజంగా రాసి పెట్టుకోండి. అంత అభిమానం ఏంటి, అంత నమ్మకం ఏంటి? మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటున్నారు, రామ్ చరణ్ గారి మీద అంత అభిమానం మరి ఉంటది. మెగా ఫ్యామిలీ అంటే ఆ మాత్రం ఉండాలి, మరి తగ్గేదేలే. ఇప్పుడు చూస్తున్నారు లుక్స్ పరంగా చూస్తున్నారు, వెనకాల బీజిఎంలు కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపించినాయి? సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రేంజ్లో ఉందన్నమాట. నానా హైరానా సాంగ్ అయితే అసలు ఆ సాంగ్ వింటా అలాగా మనల్ని మనమే మర్చిపోతాం, అంత బాగుందన్నమాట.